విదేశీ కరెన్సీ నోట్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న బంగ్లాదేశ్ రోహింగ్యాలను మహబూబ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. విదేశీ నోట్లు ఉన్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి 5 లక్షల ఇండియన్ కరెన్సీతో పరారైన బంగ్లాదేశ్కు చెందిన రోహింగ్యాలు రషీద్ ఖాన్, మహమ్మద్ సోహెల్తో పాటు హర్యానాకు చెందిన రహీం ఖాన్లను పట్టుకున్నట్లు జడ్చర్ల 2 టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. విదేశీ కరెన్సీని కొనుగోలు చేయడం కూడా నేరమే. దీన్ని ఎఫ్ఎస్ఎల్ పంపిస్తుంది, ఒరిజినల్ పంపిస్తాం. ఈ నోట్లు కూడా అంతే చూపించినాక వీళ్ళు నిజంగానే అనుకుని నమ్మిరు. ఒకసారి చూపించారు, ఒకసారి జడ్చర్ల రైల్వే స్టేషన్కి వచ్చేసి చూపించిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు అయినాక మన 5వ తారీఖు వచ్చారు. పొద్దున్నే 7 గంటల ఆ ప్రాంతంలో వచ్చారు. వచ్చి ఏం చేసారు, ఒక 8 మంది ముఠా సభ్యులు వీళ్ళు. ఈ 8 మంది ముఠా సభ్యుల వాడు మెయిన్ వాడు ఏమో వచ్చేసి వాని పేరు ఏం పేరు అంటే ఇమ్రాన్ ఖాన్, రిపున్ ఎలియాస్ రిపున్ వీడు అప్స్టాండింగ్ లో ఉన్నాడు, ఇంకా బయట పరారీలో ఉన్నాడు. అయితే వీడు అంతా వీళ్ళు అంతా వెస్ట్ బెంగాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు అయితే ఇక్కడ మన ఢిల్లీలో ఉంటారు. చెల్తా అంటే ఇక ట్రాప్ లో పడ్డాడు రా అనుకున్నారు వాళ్ళు. వాళ్ళతోటి 2 రోజులు 3 రోజులు అయినాక వాళ్ళ భార్యతో మాట్లాడుకుంటా, యాస్మిన్ తోటి మాట్లాడుకుంటా చూపించారు. మా దగ్గర ఇట్లా ఎన్ని ఉన్నాయి, ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. 10,000 దీరాములు అంటే దగ్గర ఎంత అవుతుంది,